థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Big round of applause. Mr. Amin sir. ఈ నైట్కి ఇచ్చేసినటువంటి స్టూడెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి, కొంతమంది గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉన్నారు, మా అమ్మానుల్లా ఖాన్ గారు లాంటి వాళ్ళు. వాళ్ళకి ముందుగా ఆహ్వానం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మన స్కూల్ డైరెక్టర్ గారు శ్రీమతి పి భారతి వాణి గారు, అలాగే ప్రిన్సిపల్ గారు శ్రీ ఆర్ఎం దాస్ గారు, మనకి మన ప్రీతం నాయకుడు ఇక్కడ కార్పొరేటర్ సోదరులు శ్రీ బాలాజీ గారు, అలాగే పెద్దలు మార్కెట్ జనరల్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయినటువంటి శ్రీ ఆదినారాయణ గారు, తర్వాత తాడికొండ ప్రాంతంలో అతి త్వరలో తాడేపల్లి ప్రాంతంలో అంటే మన అమరావతి ప్రాంతంలో చాలా కొత్త ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి, యూనివర్సిటీస్ వస్తున్నాయి. అక్కడ చాలామంది పిల్లలకి, చాలామంది స్టూడెంట్స్కి సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. కలెక్టర్ కావాలి, ఐపీఎస్ ఆఫీసర్ కావాలి, ఇంకోటి కావాలని. దాన్ని అడ్రస్ చేయడానికి హైదరాబాద్కో ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మేమేం చేయగలం అని చెప్పేసి పెద్దలు శ్రీధర్ గారు, అమరశెట్టి శ్రీధర్ గారు ఇన్స్టిట్యూట్ కూడా రన్ చేస్తున్నారు. వారికి, తర్వాత పెద్దలు శ్రీ శేషం సుబ్బారావు గారికి, అమానుల్లా ఖాన్ గారికి, మార్క్ గారికి, అలాగే ప్రొఫెసర్ దుర్గాప్రియ గారికి, ఫైనాన్స్ ప్రొఫెసర్ ఉంది మేడం గారు, అమ్మాయి ఎక్కడున్నారమ్మా? ఓ యోదయ, వారికి, అలాగే మృదుకర్ గారికి, ఇంకా పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. వెరీ గుడ్ ఈవినింగ్. ఇప్పటివరకు కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ వాళ్ళందరినీ విన్నర్స్గా భావిస్తూ, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ చప్పట్లు కొట్టిన వాళ్ళు కూడా విన్నర్సే. కాబట్టి వాళ్ళందరికీ మరొకసారి మనం చప్పట్లు కొట్టి ఈ కల్చరల్ నైట్ తరఫున ఈ సందర్భంగా ఎవ్రీబడి హూ పార్టిసిపేటెడ్, ఎవ్రీబడి హూ ఈ సపోర్టెడ్, వాళ్ళని తయారు చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి వాళ్ళ పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి అందరికి కూడా శుభాకాంక్షలు, అభినందనలు. ఇలాంటి సందర్భాల్లో ఇక్కడ చాలా రేంజ్ ఉంటుంది. రేంజ్ అంటే ఏంటంటే 1వ తరగతి 2వ తరగతి దగ్గర నుంచి 10th క్లాస్ వరకు పిల్లలు ఉన్నారని చెప్పారు. వాళ్ళందరికీ వేరే వేరే ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ని అడ్రస్ చేసి వాళ్ళకి నచ్చే విధంగా మనం ఒకే మాట మాట్లాడటం అనేది ఈజ్ నెక్స్ట్ ఇంపాసిబుల్. కాబట్టి స్పీకర్స్కి ఉన్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే డైవర్సిటీ ఇన్ ఆడియన్స్ అందరూ ఒక రకంగా ఉన్నారనుకోండి. 10th క్లాసు, 8th క్లాసు, 9th క్లాస్ అంటే మనం ఎట్ట కూడా కాస్త ఏదో చేయొచ్చు, ప్రయత్నం చేయొచ్చు. 1వ తరగతి అన్నారనుకోండి, మా ఎదురుగా ఉన్న పిల్లలందరూ 1వ తరగతి అంటే వాళ్ళకి తగినట్టుగా ఏదో కొన్ని కోతి చేష్టలు చేస్తే వాళ్ళకి నచ్చుద్ది, బాగుంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ ద వెరైటీ సో వైడ్, సో లార్జ్, దేని గురించి మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. అయితే ఇలాంటి సందర్భాల్లో పిల్లల కంటే కూడా, స్టూడెంట్స్ కంటే కూడా పేరెంట్స్కి, టీచర్స్కి వాళ్ళని ఉద్దేశిస్తూ కొన్ని విషయాలు పంచుకోవడం చాలా తేలిగ్గా ఉంటుంది. చాలామంది వింటారు కూడా, పిల్లలు కూడా వింటారు, మీరేం వినరని అనుకోవద్దు. బట్ దో వీ అడ్రస్ పేరెంట్స్, దో వీ అడ్రస్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ టీచర్స్, ఎల్డర్స్, పిల్లలు కూడా వింటూ ఉంటారు. వింటారా? ఓకే, చూద్దాం. ఈ కథ జరుగుతూ ఉండగా మధ్య మధ్యలో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసిన వాళ్ళకి ప్రైజ్లు ఉన్నాయట. సో యూ టెస్ట్ యువర్ లక్. ఓకే, మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మేబీ మన దాస్ గారు అడిగిన ప్రశ్నకే సమాధానంగా నా స్టోరీ అని కాదు కానీ జనరల్ స్టోరీ చెప్తాను. అసలు వై వీ కేర్ అబౌట్ ఎడ్యుకేషన్, వై గోయింగ్ టు స్కూల్కి వెళ్తే మనకేం వస్తుంది,
మనం ఎడ్యుకేటెడ్ అన్నంత మాత్రాన మనకేం వస్తుంది? మనకి 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఇంకోటి అయిపోయింది, ఇంకోటి అయింది అన్న మాత్రాన మనకి ఏమొస్తుంది? ఈజ్ దట్ ఇంపార్టెంట్? ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది నిజంగా ఇంపార్టెంటా? ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకుండా మంచి మనుషులు లేరా? ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకుండా చాలా చాలా విషయాలు సాధించిన వాళ్ళు, ఘనత సాధించిన వాళ్ళు లేరా అంటే ద ఆన్సర్ ఈజ్ ఎస్. ఎడ్యుకేషన్ వల్లే గొప్పవాళ్ళు అవుతారనేది కాదు, కానీ ఎడ్యుకేషన్ ద్వారా మీరయ్యే గొప్పవాళ్ళల్లో వెరైటీ కానీ, క్లాస్ కానీ, టైప్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. ఎడ్యుకేషన్ లేకుండా గొప్పవాళ్ళు అయ్యేవాళ్ళు కొన్ని విషయాల్లోనే అవ్వగలుగుతారు. ఎడ్యుకేషన్ మీకు అన్ని విషయాల్లో గొప్పవాళ్ళు అయ్యే ఛాన్స్ని ఇస్తుంది, అన్ని ఫీల్డ్స్లో. యూ కెన్ బి ఎ పొలిటీషియన్, యూ కెన్ బి ఎ సైంటిస్ట్, యూ కెన్ బి ఎ ఫార్మర్, యూ కెన్ బి ఎన్ ఇండస్ట్రియలిస్ట్, యూ కెన్ బి ఎ బిజినెస్ మ్యాన్. మీరు ఏది కావాలనుకుంటే అది అయ్యే అవకాశాన్ని ఎడ్యుకేషన్ ఇస్తుంది. కాబట్టి ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది అందరికీ కూడా చాలా అవసరం. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్లో మనకేం వస్తుంది? ఇప్పుడు మా అబ్బాయిని ఏం చేయమంటారండి? నేను బాగా చక్కగా పెంచుకుంటున్నాను, మా అమ్మాయినో అబ్బాయినో స్కూల్కి వెళ్తాడు, వెళ్ళడు, చదువుకుంటాడు, చదువుకోడు. హౌ కెన్ ఐ హ్యాండిల్? ఇది చాలామంది కొత్త పేరెంట్స్కి, చిన్న పేరెంట్స్కి, యంగ్ పేరెంట్స్కి ఉన్నటువంటి కామన్ ఇష్యూ, కామన్ ప్రాబ్లం. నేను వాడిని ఏదో తయారు చేయటం, ఫుడ్ పెట్టడం, వాడికి బట్టలు వేయటం, వాడిని స్కూల్కి తీసుకెళ్ళటం ఇదే పెద్ద కార్యక్రమంలాగా ఉంది. బియాండ్ దట్ వాట్ కెన్ ఐ డూ? అదంతా టీచర్స్ చూసుకోవాలి కదా, టీచర్స్ కదా వాడికి నేర్పించాల్సింది. నేనేం చేయగలను ఇంటి దగ్గర అనేది కూడా ఒక ప్రాబ్లమే. కొంతమందికి అంటే ఇప్పుడు లేదా సమస్య, మా చిన్నతనంలో పేరెంట్స్లో మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ నాట్ ఈవెన్ లిటరేట్స్. అంటే వాళ్ళకి అక్షరాలు కూడా రావు. 1950s, 60s స్కూల్కి వెళ్ళేటప్పుడు పేరెంట్స్లో ఇద్దరికి కానీ, పేరెంట్స్లో ఒకరికి కానీ కనీసం అక్షరాలు కూడా రాని సిచ్యువేషన్ ఉండేది. కాబట్టి పేరెంట్స్ దగ్గర ఈ ఎడ్యుకేషన్ పరమైనటువంటి సలహాలు, సంప్రదింపులు ఏవో ఉంటాయని అనుకునేవాళ్ళు కాదు. కానీ ఇవాళ ఇలాంటి సందర్భంలో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారంటే, ఎందుకు ఇన్వైట్ చేశారంటే, మీరందరూ కూడా ఎందుకు వచ్చారంటే, నాట్ ఓన్లీ టు ఎంకరేజ్ యువర్ స్టూడెంట్స్, మీ అబ్బాయినో అమ్మాయినో వాళ్ళు పాట పాడితేనో, డ్యాన్స్ చేస్తేనో, ఇంకోటో వాళ్ళని చూసి ఆనందించి ఎంకరేజ్ చేయడానికే కాదు. దిస్ ఈజ్ ఎ లార్జర్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ లాగా మనం ఊహించుకోవాలి. మనకి స్కూల్కి మనకి ఇంటరాక్షన్ జరగడానికి, అందరినీ ఒకసారి చూడటానికి, అందరూ ఒక చోట చేరి మాట్లాడుకోవడానికి, అందరి సమస్యల మీద కామన్గా మాట్లాడుకునే అవకాశం ఇలాంటి యాన్యువల్ డే సెలబ్రేషన్స్, ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్, వాలిడేటరీ ఫంక్షన్స్ ఈ రూపంలో వస్తాయి. ఇవాళ మీరందరూ కూడా పేరెంట్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు, నా ఉద్దేశం మీ అందరిలో కొన్ని ఏదో ఒక రకమైనటువంటి ఇష్యూ కానీ, డౌట్ కానీ, ఇంకేదన్నా తెలుసుకోవాలని కానీ ఉండి ఉంటుంది. ఉంది కానీ మీరు ఆ యాంగిల్లో రాలేదు ఇక్కడికి. ఇప్పటికీ ఉంది మీకు. ఇప్పటికీ నేను క్వశ్చన్ అడగాలి, మేడం గారిని ఒక క్వశ్చన్ అడగాలి, ప్రిన్సిపల్ గారిని ఒక క్వశ్చన్ అడగాలి, ఇంకెవరినైనా ఈ క్వశ్చన్ అడగాలని ఉంది. కానీ మీరు అడగకుండా నలుగురితో పాటుగా వచ్చి కూర్చుని చప్పట్లు కొట్టి వెళ్ళిపోతున్నారు. మీరు మాట్లాడుతున్న మాట కరెక్టేనండి, మాకు కూడా అలాగే ఉందండి మనసులో అనేవాళ్ళు చేయొద్దండి. ఎవరికి అలా లేదా? కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడిన ఉపయోగం లేదు. ఎందుకని? మీకు ఆల్రెడీ 100% క్లారిటీ ఉంది. యాజ్ ఎ పేరెంట్ క్లారిటీ ఉంది, యాజ్ ఎ గ్రాండ్ పేరెంట్ క్లారిటీ ఉంది, మా అబ్బాయి ఎలా చదువుకోవాలో క్లారిటీ ఉంది, మా అమ్మాయి ఎలా చదువుకోవాలో క్లారిటీ ఉంది. అన్నీ తెలుసు కాబట్టి, మీకు అన్ని విషయాలు ఆల్రెడీ తెలుసు కాబట్టి, ఇప్పుడు అనవసరంగా నేను మాట్లాడింది రెడెండెంట్ అయిపోద్ది, యూజ్లెస్ అయిపోద్ది, వేస్ట్ ఆఫ్ టైం అయిపోద్ది కదా. ఇప్పటికీ డౌట్గానే ఉంది, ఏదో మిస్ అవుతున్నాం అనేది అడుగుతున్నాడు. ఇక్కడ చెయ్యెత్తాలా చెయ్యెత్తొద్దా? చెయ్యెత్తితే ఏం పిడుగుపడుద్దో, నీకున్న సమస్య క్వశ్చన్ ఏంటో చెప్పమ్మా అన్నారనుకోండి ఇంతమందిలో, అదొక సమస్య అయిపోద్ది. ఏమి ఎత్తకుండా ఉంటే సైలెంట్ బాగుంటుంది. నలుగురితో ఉన్నారాయన, ఆయనకేం కనపడం కదా, మనం లైట్ ఇటు తిరిగి ఉంది కాబట్టి ఆయనకి బహుశా మనం ఎవరో కనపట్లా, లైట్ మన మీద పట్టల్లా అని అనుకుంటున్నారు.
మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తాను. నాకేదో అడగాలని ఉంది కానీ ఇది సందర్భం అవునో కాదో ఎవరిని అడగాలో తెలియక నేను అడగట్లేదండి. నాకైతే కొన్ని డౌట్స్ ఉన్నాయండి, మా అబ్బాయిని గురించో మా అమ్మాయిని గురించో హైయర్ ఎడ్యుకేషన్ గురించో అనేవాళ్ళు చేయొద్దమ్మా. అంటే నేను గతంలో ప్రొఫెసర్గా పనిచేశాను. టీచర్లందరికీ బాగా తెలుసు, మీలో కూడా చాలామంది టీచర్స్ ఉండి ఉంటారు. మీరు ఏ దేశంలో ఉన్నా ఏ సబ్జెక్ట్ టీచ్ చేసినా మీకు 50 నిమిషాలు టైం ఇస్తారు, దాన్ని ఒక పీరియడ్ అంటారు, అవునా? ఈ 50 నిమిషాల్లో టీచర్స్ జనరల్గా ఏం చేస్తారంటే మొదటి 15, 20, 30 నిమిషాలు తచ్చట్లాడతారు. దేని గురించి మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో వద్దో అనుకుంటారు. ఆ తర్వాత దేన్నో గురించి మాట్లాడాలని ఒక ఐడియా వస్తుంది. దాన్ని ప్లాన్ చేసుకోవడానికి ఇంకో 5-10 నిమిషాలు అయిపోద్ది. చివరికి ఒక 5 నిమిషాలు ఏమో మిగులుద్ది. 5 నిమిషాల్లో చెప్పదలుచుకుని చెప్తాడు, జాగ్రత్తగా విన్నారు కదరా, మీకు అర్థమైంది కదరా, రేపు కలుసుకుందాం అంటాడు. అయిపోద్ది ఆ పీరియడ్. ఇప్పుడు ఆ ప్రాసెస్లో నేను కూడా ఉన్నా. మీరు హెల్ప్ చేస్తే తొందరగా స్టార్ట్ చేస్తా. మీరు హెల్ప్ చేయలేదనుకోండి, నేను దేని గురించి మాట్లాడాలో తెలియక నేను ఇలాగే మాట్లాడుతూ ఉంటాను. మీ ఇష్టం. చాలా కష్టంగా ఉంది కదా? ఉందా? కష్టంగా ఉందా? మనకి డౌట్ ఉంది, అడగాలని ఉంది, కానీ అడిగితే ఏమవుద్దో డౌట్ ఉంది. మన మీద పిడుగుపడుద్దేమోననే భయం ఉంది. ఇంతమందిలో నుంచుని నేను మాట్లాడాల్సి వస్తుందేమోననే భయం ఉంది. మాట్లాడుకుంటుంటే పోలా? దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఎడ్యుకేషన్ గివ్స్ యూ. మీకు ఎంపవర్మెంట్ ఇస్తుంది. మీరందరూ ఎంపవర్డ్ కాదని నేను చెప్పటలా, కానీ మనం ఒక ఏజ్ రేంజ్లోకి వచ్చేసాం. మనకు మొహమాటము, సిగ్గు, బిడియము, భయము అన్నీ తెలుసు మనకి. కానీ 1వ తరగతి పిల్లవాడికి అది తెలియదు, 2వ తరగతి పిల్లలకి అది తెలియదు. ఆ 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి వాళ్ళకి మనం నేర్పించవలసినటువంటి అతి విలువైన స్కిల్ ఏంటంటే కీప్ ఆస్కింగ్ క్వశ్చన్స్. నువ్వు భయపడొద్దు. నువ్వు ప్రశ్న అడిగితే ఎవరో నిన్నేదో అంటారనే భయం నీకొద్దు. నీ ఇష్టం వచ్చిన ప్రశ్న అడుగు. వాటిల్లో మనకు 90% సమాధానాలు తెలియదు. యాజ్ ఎ పేరెంట్ నాకు తెలీదు, యాజ్ ఎ టీచర్ నాకు తెలీదు, యాజ్ ఎ ప్రొఫెసర్ నాకు తెలీదు, యాజ్ ఎ సైంటిస్ట్ నాకు తెలీదు. నాకు తెలిస్తే, నాకు నిజంగా ఆ చిన్న పాప అడుగుతున్న అన్ని ప్రశ్నలకి నాకు సమాధానం తెలిస్తే, ఇప్పుడు ఆ చిన్న పాపని దేవుడు ఎందుకు క్రియేట్ చేసినట్టు? ఇంకా అవసరం లేదు కదా. ఆమెకు ఉన్న ఐడియాస్ అన్నీ ఆల్రెడీ ఉన్నాయి. ఆమె చేయాలనుకున్న పనులన్నీ ఆల్రెడీ చేసేస్తున్నాం. ఇప్పుడు ఈ చిన్న పిల్లలంతా ఎందుకు మరి? మనకి కాపీసా? మనకి డూప్లికేట్ కాపీసా? కాదు కదా. దే ఆర్ నాట్ కాపీస్ టు అస్. నాకు 2 కొడుకులు ఉన్నారమ్మా. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఐ నెవర్ కన్సిడర్డ్ దెమ్ యాజ్ మై కాపీస్. వాళ్ళు నాకు కాపీస్ కాదు. నేను చదువుకున్నదే వాళ్ళు చదువుకుని, నేను చేసిన ఉద్యోగమే వాళ్ళు చేసి, నాలాగానే వాళ్ళు ఉండి, నాలాగానే వాళ్ళు ఆలోచించి, నాలాగానే అన్నీ చేస్తున్నారనుకోండి, అది భూమికి భారమే. కానీ వాళ్ళిద్దరు ఎందుకు? ఇంకా అది నేను ఇటు చేస్తున్నాను కదా. అర్థమవుతుందా? కాబట్టి పేరెంట్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చేయాల్సింది మీ పిల్లలకి ఏంటో తెలుసా? పెద్ద ఉపకారం ఏంటంటే, మీలాగా ఉండాలని మీరు కోరుకోవద్దు. నువ్వు ఇలా పక్కకు దూకో, బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది? నీకు బాగుంటుంది కాబట్టి. వాడు ఇటు దూకుంటాడు, నీకు వచ్చిన నష్టం ఏంటి? వాడు వెనక్కు దూకుంటాడు, నీకు వచ్చిన నష్టం ఏంటి? నువ్వు తెల్ల చొక్కా వేసుకో, ఎందుకు? నేను వేసుకున్నాను కాబట్టి, మీ తాత వేసుకున్నాడు కాబట్టి, మీ ముత్తాత వేసుకున్నాడు కాబట్టి. మరి మా ముత్తాత ఉన్నప్పుడు మా తాత అవసరమే ఉంది, మా తాత ఉన్నప్పుడు నా అవసరమే ఉంది. మీరందరూ కలిసి నన్ను ఎందుకు అన్నారని వాడు క్వశ్చన్ అడిగాడు అనుకోండి, మీ దగ్గర ఆన్సర్ ఏముంది? సో హీఈస్ డిఫరెంట్ కదా. ఎవ్రీ చైల్డ్ ఈజ్ డిఫరెంట్. ఎవ్రీ చైల్డ్ హ్యాస్ టు బి డిఫరెంట్. ఎవ్రీ చైల్డ్ హ్యాస్ టు బి ఎంపవర్డ్ డిఫరెంట్లీ. వాళ్ళను మనం వేరే రకంగానే తీర్చిదిద్దాలి. క్లాస్లో ఉన్న 40 మందిని ఒకేలాగా చేస్తే మీరు 40 కాపీలు చేస్తున్నారు. కాపీలు మంచిది కాదు కదా. ఇక్కడున్న ప్రతి వాళ్ళు డిఫరెంటే.
ప్రతి బాయ్ కానీ గర్ల్ కానీ డిఫరెంటే. వాళ్ళు నేర్చుకునే విధానం డిఫరెంటే, తినే విధానం డిఫరెంటే, వాళ్ళ లుక్ అండ్ ఫీల్ డిఫరెంటే, వాళ్ళ బట్టలు డిఫరెంటే, వాళ్ళ అభిరుచులు డిఫరెంటే, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో మనకి చెప్పగలిగినా చెప్పలేకపోయినా డిఫరెంటే. డిఫరెంట్గా ఉంటేనే మనకి గొప్ప. మా అబ్బాయి మిగతా అబ్బాయిల కంటే కూడా ఈ విషయంలో డిఫరెంట్గా ఉన్నాడు, అదేంటి నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఇప్పుడు రెండో కరెక్షన్ ఉంది. ఫస్ట్ కరెక్షన్ ఏంటి? మీలాగా మీ పిల్లలు ఉండాలని కోరుకోకూడదు. దట్స్ ఎ లిమిటేషన్. మీరు ఆల్రెడీ అతని రెక్కలకి క్లిప్స్ తగిలిస్తున్నారు. నువ్వు ఇంతే, మన ఇంట్లో ఈ పద్ధతులు, మన ఇంట్లో ఈ లిమిట్స్ ఉన్నాయి, మన ఇంట్లో మన ఆలోచన విధానం ఎలా ఉంది, ఇది దాటి నువ్వు ముందుకెళ్ళొద్దు. సాంప్రదాయం అనండి, కల్చర్ అనండి, ఇంకోటనండి, మీరు చెప్పాల్సిన విధంగా చెప్పకుండా వాడికి పద్ధతుల పేరుతోటి మీరు క్లిప్ చేశారనుకోండి, దెన్ హీస్ క్లిప్డ్ టు యువర్ ఎన్వైరన్మెంట్. అవసరంలా. మరి ఇప్పుడు రెండోది ఏం చేయాలి? దీనికి రెండో కరెక్షన్ ఉంది. రెండో కరెక్షన్ ఏంటంటే, వాళ్ళ అబ్బాయి చూడు, వాడికి 99 మార్కులు వచ్చినాయంట, నువ్వు ఉన్నావు దున్నపోతులాగా 70 మార్కులు వచ్చినాయంట. ఇలా చేస్తున్నారా? మీరు కంపేర్ చేస్తున్నారా? చేయట్లేదా? చేస్తున్నారా? ఉదయం నుంచి సాయంత్రం దాకా చేస్తున్నారు కదా, అన్ని విషయాల్లో చేస్తున్నారు కదా. వాడు అట్ట చేస్తున్నాడు, నువ్వు ఇట్ట చేస్తున్నావు, అమ్మాయి అట్ట చేస్తుంది, నువ్వు ఇట్ట చేస్తున్నావు, వాడు బాగా చేస్తున్నాడు, నువ్వు బాగా చేయట్లేదు అన్నారా? అంటలేదు ఎవరు? నో, ఐదర్ యు ఆర్ నాట్ బీయింగ్ ఆనెస్ట్ ఆర్ యు ఆర్ హైడింగ్ సంథింగ్. ఇది చాలా కష్టం, నేను చెప్పేది చాలా కష్టం, అంత ఈజీ కాదు ఇది, నాకు తెలుసు. నేను మా అబ్బాయిని ఇంకెవరితోనూ కంపేర్ చేయట్లేదండి అనేవాళ్ళు చేయొద్దండి. కొట్టిదే ఆయన, ఎందుకంటే ఆయన కూడా మొహమాటం కొద్దీ ఇక్కడెక్కడే తిరుగుతున్నాం, మేము ఇక్కడెక్కడే తగులుతుంటాం. సాంబశివరావు గారు నాకు తగులుతాడు రేపు ఎక్కడో టీ షాప్ దగ్గర, ఎందుకు లేనిపోయింది గొడవ. ఈ క్వశ్చన్ అయితే నువ్వు క్యాచ్ చేసావు బాగా. నువ్వు నిజంగా అలా చేస్తుంటే యు ఆర్ గ్రేట్. మీరు యాక్చువల్గా యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్ టు ప్రిపేర్ యువర్ కిడ్స్, టు ఎంపవర్ యువర్ కిడ్స్ ఇన్ ద రైట్ డైరెక్షన్. కంపేర్ చేయొద్దు. నో టూ కిడ్స్ ఆర్ సేమ్, నో టూ చిల్డ్రన్ ఆర్ సేమ్. వాళ్ళు అది సేమ్ అవ్వకూడదు. వాళ్ళు సేమ్ అయితే మనకు ప్రాబ్లం, వాళ్ళిద్దరూ సేమ్ అయితే మనకు ప్రాబ్లం. కాబట్టి వాళ్ళని ఇంకా కంపేర్ చేయడానికి మనకు అవకాశం లేదు. అబ్బాయికి 90 మార్కులు వచ్చినాయంటే నీకు 90 మార్కులు ఎందుకు రాలేదు అనే మాట, అనే క్వశ్చన్ మన తలలో వచ్చిందంటే, వీ వాంట్ అవర్ చైల్డ్ ఆల్సో టు బీ లైక్ సంబడీ ఎల్సెస్ చైల్డ్. వేరే వాళ్ళ పిల్లాడిలాగా ఉండాలని మన పిల్లాడిని కూడా మనం నెడుతున్నాం అటు. వాళ్ళు కూడా తెలియకుండా వాళ్ళు కూడా వేరే వాళ్ళ పిల్లల్లాగా ఉండాలని వాళ్ళు నెడుతున్నారు బహుశా. సో అందరూ ఏం చేస్తున్నారు? ఒకళ్ళతో ఒకళ్ళు పోల్చుకుంటూ అందరూ అదే సమస్యలో ఉన్నారు. ఈ 2 కరెక్షన్స్ చాలా అవసరం. చేస్తారా? ఈ 2 కరెక్షన్స్ నీడెడ్ అని అనుకుంటున్నారా? ఇది అవసరమైన కరెక్షన్స్ అని అనుకుంటున్నారా? చేయెత్తండి, ఇప్పుడు ఎత్తండి. ఇలా చేయెత్తడం అనరమ్మా, ఇలా చేయెత్తితే గౌతమ బుద్ధుడిలాగా శాంతి పోజ్ అంటారు దాన్ని. చేయెత్తాలి. ఒక 5-6 ఎత్తున్నారు. మీరు చెప్పిన ప్రపోజల్ కరెక్ట్ కాదండి అనేవాళ్ళు చేయెత్తండి. కాబట్టి ఒక 5% వింటున్నారు, 95% వింటల్లా. ఈ వినని వాళ్ళకి ఇది రైటో రాంగో చెప్పే అవకాశం కూడా లేదు. ఎందుకు చేయెత్తమంటున్నారో తెలియట్లా, ఎందుకు చేయెత్తాలో తెలియట్లా, ఎత్తితే ఏమవుతుందో తెలియట్లా, ఎత్తకపోతే ఏమవుతుందో తెలియట్లా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇదంతా నాకు ఎందుకు వచ్చిన గొడవ, లేనిపోయింది, తొందరగా కానిస్తే వెళ్ళిపోదాం అన్నట్టు ఉన్నారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట చాలా ఈజీ మాట కదా. ఈ ఈజీ మాట అంత కష్టంగా ఎందుకుంది మరి మీకు ఆన్సర్ చేయడానికి? యూ కెన్ సే ఎస్ ఆర్ యూ కెన్ సే నో. 2 ఆన్సర్లే ఉన్నాయి. నేను ఎస్ అన్నప్పుడన్నా చేయొద్దండి, లేదు నో అన్నప్పుడన్నా నేనేమనుకోను.
దెర్ ఈజ్ నో ట్యాక్స్. మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్ జాగ్రత్త చూడండి. మీరు పెట్టిన 2 ప్రపోజల్స్ బాగానే ఉన్నాయండి అనేవాళ్ళు చెయ్యొద్దండి. ఓకే, ఒక 20% 30% ఉన్నారంటే 100కి 30 పైసలు ఉన్నారు, 30 మంది ఉన్నారు. మిగతా వాళ్ళంతా లేనట్టేనా? మిగతా వాళ్ళు ఈ ప్రపోజల్కి వ్యతిరేకమని అనుకోవచ్చా? నేను అనుకోవచ్చు. కానీ నేను అనుకోకుండా నేను ఏమడుతున్నా అంటే నో అనేవాళ్ళు కూడా చేయొద్దండి అంటున్నా. ఇప్పుడు ఎత్తండి, మీరు పెట్టిన ప్రపోజల్ బాగుండలేదండి అనేవాళ్ళు చేయొద్దండి. ఎవరెత్తట్లా? ఐ థింక్ దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. మీకు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మనం అందరితో పాటుగా కూర్చుని అందరితో పాటుగా ఉంటూ నలుగురితో నారాయణలాగా అని వెళ్ళిపోవడం చాలా ఈజీ. దీనికి ఏం పని చెప్పవసరంలా. కానీ దీనికి పని చెప్పాలంటే అది పిచ్చి క్వశ్చన్ అయినా మంచి క్వశ్చన్ అయినా, నేనేమంటున్నాను, నేను అడిగింది మంచిదని అంటలేదు, నేను చెప్పిన ప్రపోజల్ మంచి ప్రపోజల్ అంటల్లా, మీరు నాకు ఓటేయమని అంటల్లా. ఆల్ ఐఎమ్ ఆస్కింగ్ ఈజ్, ఈ ప్రపోజల్ మంచిదే అంటే చేయెత్తమంటున్నా. ఎత్తట్లా మీరు? ఈ ప్రపోజల్ మంచిది కాదు అంటే చేయెత్తమంటున్నా. ఎత్తట్లా? దాని అర్థం ఏంటి? దాని అర్థం? వీఆర్ నాట్ ఎంపవర్డ్ టు మేక్ ఎ డెసిషన్. మనం ఒక చిన్న ప్రశ్నకి సమాధానం చెప్పడానికి కూడా వీఆర్ నాట్ ఎంపవర్డ్. అర్థమవుతుందమ్మా? నేను మిమ్మల్ని కష్టపెట్టాలని ఇలా మాట్లాడట్లా. ఈ ట్రిక్కులో, ఎడ్యుకేషన్ అనే ప్రాసెస్లో ఉన్న కష్టాన్ని గురించి చెప్తున్నాను. మనం 3 + 3 = 6, 3 × 3 = 9. అది మీరేం ఎడ్యుకేషన్ కాదు. అది దట్స్ కాల్డ్ రోట్, దట్స్ కాల్డ్ రిమెంబరింగ్, దట్స్ కాల్డ్ ప్రాక్టీస్. అది చేస్తారు అందరూ. అది అందరూ చేస్తారు, ఇక్కడున్న పిల్లలందరూ చేస్తారు, మనందరం కూడా చిన్నప్పుడు చేసాం. కానీ మనం మిస్ అయిన ఒక పాయింట్ ఉంది. ఆ పాయింటే ఈ పాయింట్. ఏంటి పాయింట్? ఫర్ సమ్ రీజన్స్ వీఆర్ అనేబుల్ టు సే ఎస్ ఆర్ నో. ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ఏ బైనరీ క్వశ్చన్. బైనరీ క్వశ్చన్ అంటే ఏంటి? దానికి 2 పాసిబిలిటీసే ఉంటాయి. ఉంటే ఎస్ అని ఉంటుంది, లేదంటే నో అని ఉంటుంది. ఎస్ చెప్పినప్పుడు మనం నో చెప్పాలి, నో చెప్పినప్పుడు మనం ఎస్ చెప్పాలి. అయినా ఎందుకైనా మేబీ నేను చెప్పింది అర్థం కాలేదేమో అనుకున్నప్పుడు డౌట్ ఉంటుంది. కాబట్టి ఎంతమందికి డౌట్ ఉందో అని 3వ కేటగిరీ కూడా పెట్టుకున్నాను నేను. కానీ మీరు నాకు హెల్ప్ చేయట్లేదు. ఇందాక దాస్ గారు, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్, వై వన్ షుడ్ బి ఎడ్యుకేటెడ్. అసలు మనం స్కూల్కి ఎందుకు వెళ్ళాలి, మనం ఎందుకు చదువుకోవాలి, చదువుకోవటం అంటే ఏంటి, చదువుకోవటం అనేది ఎక్కడ ఆగిపోద్దా? ఇవాళ మనందరం కూడా ఒక క్లాస్ రూమ్ లాగా మనం ఒక విషయాన్ని చర్చించుకుంటున్నాం. ఇంతవరకు ఎవరు మనకు చెప్పలా, మన స్కూల్లో చెప్పలా. ఇవాళ ఏదో చంద్రసాంబశివరావు గారు విచిత్రంగా మాట్లాడుతున్నాడు, పోతే ఆయనకి ఫ్యూజ్ పోయి ఉంటుంది కాబట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. లేదు అంటే దీంట్లో ఏదో ఒక విషయం ఉండి ఉంటుంది. ఆ విషయం ఏంటో మనకి తేలిగ్గా ఉన్నట్టుగాను ఉంది, కష్టంగా ఉన్నట్టుగాను ఉంది. ఎట్ ద సేమ్ టైం అంటే మనం క్వాంటమ్ యుగంలోకి వచ్చేసాం. ఉన్నట్టు ఉంది, లేనట్టు ఉంది. మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తాను మీకు. మీరు ఏదో ఒక దానికైతే ఓటేయాలి. ఓటేసేంత ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఓకే, ఓటేసేంత ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఇప్పుడు బాలాజీ నవ్వుతున్నాడు, ఓటు అంటున్నాడు, ధైర్యం అంటున్నాడు, ఇది ఏదో ఫిట్టింగ్ పెడుతున్నాడని. నేనేం ఫిట్టింగ్ పెట్టడంలా. మన భారతదేశంలో మన రాజకీయాలు కూడా ఇలాగే ఉన్నాయి. బికాస్ పీపుల్ ఆర్ అనేబుల్ టు మేక్ ఎ డెసిషన్, సంబడి ఎల్స్ ఈజ్ మేకింగ్ ఎ డెసిషన్ ఫర్ యూ, ఫర్ అస్, ఫర్ ఎవ్రీబడి. యాజ్ ఎ సొసైటీ దట్స్ ఎ ప్రాబ్లం. ఓకే, మళ్ళీ చెప్తాను. ప్రసాద్ గారు, మాస్టర్ గారు, మీరే చెప్పాలి దీని గురించి. రేపటి నుంచి బాగా వివరంగా చెప్పాలి. ఎందుకంటే యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్, పెద్దగా మాట్లాడుతున్నారు మీరు చెప్తే వాళ్ళందరూ వింటున్నారు.
కానీ మీరు చెప్పినప్పుడు అందరూ గొడవలో ఉన్నారు, నేను చెప్పినప్పుడు అందరూ సైలెంట్గా ఉన్నారు. ఎందుకో తెలుసా? ఇక్కడ ఒక సమస్య అన్నా ఉండుంటుంది, ఒక మంచి అన్నా జరుగుతుంది. సమస్య ఏంటంటే ఈయన మాట్లాడుతుంటే జోలపాట పాడినట్టుందని నిద్రలోకి జారుకునే ప్రమాదం ఉంది. రెండోది, ఈయన అసలు మాట్లాడినట్టు ఉంది, తేలిగ్గా ఉన్నట్టుంది, కానీ మనకు అంతు చిక్కట్లేదు, ఏదో ప్రాబ్లం ఉంది. ఆయనలో ప్రాబ్లం ఉందా, మనలో ప్రాబ్లం ఉందా అన్నది కూడా అందరిలో ఇప్పుడు క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. దీన్ని వివరంగా రేపు ప్రసాద్ మాస్టర్ గారు చెప్తాడు. మీకు మీ ఇంటికి అమరావతి కనపడేలా చెప్తాడు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి అందరికి కనపడేటట్టు చెప్తాడు. ఏదో ప్రాబ్లం ఉందంటే మనకి లేనిపోయింది, దాని సంగతి ఇది చూడండి. ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను నేను. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఎంపవర్మెంట్. ఎంపవర్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ష్యూరింగ్ దట్ యువర్ చైల్డ్ కెన్ డూ ఆర్ నాట్ డూ. మీ పిల్లవాడు కానీ మీ పాప కానీ మీరు చెప్పిన దానికి ఎస్ అన్నా అనాలి, నో అన్నా అనాలి. ఆ క్లారిటీ లేకుండా ఎస్ అన్నా అనాలి, నో అన్నా అనాలి. కానీ ఇండియా ఈజ్ సచ్ ఎ గిఫ్టెడ్ కంట్రీ. మనం అవును అని అనరా అన్నాం అనుకోండి, అవునండి అని. వాడు అవునన్నాడో నో అన్నాడో భగవంతుడికి కూడా తెలియదు. వాడు గుండ్రంగా అన్ని పక్కల తిప్పేస్తారు. అవును కదమ్మా, చూడండి, మీరు పక్కన తిరిగి అవుననండి, అవును కదా అని అడగండి, వాళ్ళు అన్ని పక్కల తిప్పుతారు తలకాయ. అవును కదమ్మా, కదా కదా. ఎస్ ఎస్కి ఎస్, నో అంటే నో. రేపటి నుంచి మీరు గమనించండి, ఇక్కడ గమనించండి, బయట గమనించండి, మన పిల్లల్ని గమనించండి, పెద్దవాళ్ళని గమనించండి. యాజ్ యూ ప్రోగ్రెస్, యాజ్ యూ ఏజ్, అందరూ కూడా సైలెంట్గా చక్కగా ఇది నేర్చుకుంటారు. వాళ్ళు ఎస్ చెప్పరు, నో చెప్పరు, గుండ్రంగా తలకాయ ఊపుతారు. నువ్వు ఎటు అనుకుంటే అటు. మళ్ళీ అడుగుతున్నాను, మా పాప కానీ మా బాబు కానీ నాలాగానే ఉండాల్సిన అవసరం లేదు. అది నేను స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా నా మైండ్కు నేను ప్రిపేర్ అయ్యి నేను ఒప్పుకున్న ఒక కండిషన్. అది ఒక కండిషన్. రెండో కండిషన్ ఏంటంటే, మా పాపను కానీ మా బాబుని కానీ వాడు బాగా ఎక్సెల్ అవ్వాలని నేను కోరుకుంటున్నా, బాగా చదువుకోవాలని నేను కోరుకుంటున్నా, బాగా బిహేవ్ చేయాలని నేను కోరుకుంటున్నా, బాగా ఇంకోటి నేను కోరుకుంటున్నా, బాగా ఇతరులకు హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నా. కానీ ఐ విల్ నాట్ కంపేర్ హిమ్ విత్ అదర్ కిడ్స్. వాళ్ళ అబ్బాయిని చూసి నేర్చుకొని అయితే నేను అన్ను. అర్థమైందా? వాళ్ళ అబ్బాయి లాగా నువ్వెందుకు లేవనైతే నేను అన్ను. ద పర్పస్ ఈజ్ డిఫీటెడ్. వాళ్ళ అబ్బాయిలాగా మా అబ్బాయి ఉంటే ద ఎంటైర్ గేమ్ ఈజ్ లాస్ట్. ఈ రెండు కదా ప్రపోజల్స్. మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను మళ్ళీ. ఓకే, ఈ ప్రపోజల్స్ నేను చేయమని చెప్పటల్లా, ప్రపోజలే. యూ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పటల్లా. మీకు నచ్చితేనే చేసుకోండి, లేదంటే ఏం పర్లేదు. ఇన్నాళ్ళు బతికాం, ఇక బతకలేమా? ఓకే, మీరు చెప్పండి. ఇప్పుడు మీ ప్రపోజల్స్ బాగానే ఉన్నాయి సార్, దీన్ని గురించి ఆలోచిస్తాము అన్నవాళ్ళు చేయొద్దండి. ఓకే, దీని మీద ఇంకొక గంట మాట్లాడుకోవచ్చు, వేరేం మాట్లాడతానండి. ఇప్పుడు మీరన్న ప్రపోజల్ రీజనబుల్గా లేదండి, ఐ డోంట్ వాంట్ టు కన్సిడర్ అనేవాళ్ళు కూడా చేయొద్దండి. యూ హ్యావ్ ద ఫ్రీడమ్. నేను రెండిటికి చేయొద్దలుచుకోలేదండి అనేవాళ్ళు చేయొద్దండి. నేను ఎస్ అని దలుచుకోలేదండి, నో అని దలుచుకోలేదండి, స్టిల్ ఐ హ్యావ్ మై డౌట్స్, నాకు దీని మీద క్లారిటీ కావాలి, నేను ఎస్ అనటానికి సిద్ధంగా లేను, నేను నో అనటానికి సిద్ధంగా లేను అన్నవాళ్ళు చేయొద్దండి. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అన్నవాళ్ళు చేయొద్దండి. ఎవరమ్మా? అరే నేను నీకు చెప్పలేదురా బాబు. ఆ చిన్నమ్మాయి చేరుతుంది. నేను నీకు చెప్పలేదమ్మా, మనకు కాదు ఇది, మనకు కాదు, డాడీ వాళ్ళకి, మమ్మీ వాళ్ళకి, డాడీ వాళ్ళకి ఎస్ అన్నో. వాళ్ళు చూసారా ధైర్యంగా ఎట్టబోయి ఏం పోద్ది, ఎస్ అన్నమంటే ఎస్ అంటున్నారు, నో అన్నమంటే నో అన్న. చేయెత్తటమే బాగుంది వాళ్ళకి కదా. క్వశ్చన్ ఏంటి తర్వాత చూసుకుందాం, ముందు చేయెత్తమన్నారు, ఎత్తేస్తున్నారు. దట్స్ ద ఇన్నోసెన్స్ వీ నీడ్ టు ప్రొటెక్ట్. ఆ ఇన్నోసెన్స్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. ఆ ఇన్నోసెన్స్లోనే క్వశ్చన్ అడిగే ధైర్యం ఉంది, ఆ ఇన్నోసెన్స్లోనే ఆన్సర్ చెప్పే ధైర్యం ఉంది. మనకు లేదు.
మనకి లేకపోవడానికి అనేక కారణాలు. స్కూల్ ఎడ్యుకేషన్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. మనకి కన్ఫార్మిటీ పేరుతోటి అందరూ ఒక పద్ధతిగా ఉండాలనే పేరుతోటి మనలో నుంచి మనం పెరిగే కొద్దీ ఏం తీసేస్తున్నారో తెలుసా? ఇన్నోసెన్స్ని తీసేస్తున్నారు, క్వశ్చన్ అడిగే తత్వాన్ని తీసేస్తున్నారు, మన మనసులో ఉన్నది బయటికి చెప్పాలి అనే ఫ్రీడమ్ని తీసేస్తున్నారు. కాబట్టి ఇక మనం ఆ ఫ్రీడమ్స్ అన్నీ పోయిన తర్వాత మనం దేంట్లోనూ పార్టిసిపేట్ చెయ్యం. అలా మరి మన పిల్లలకి చేద్దామా? వాళ్ళ దగ్గర కూడా ఫ్రీడమ్ తీసేద్దామా? వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఈజ్ ఎ ఫ్రీడమ్. దాన్ని తీసేసి వాళ్ళు క్వశ్చన్ అడిగే తత్వాన్ని తీసేసి వాళ్ళు ఆన్సర్ చేయగలిగినటువంటి ధైర్యాన్ని తీసేసి ఇంకన్నీ తీసేసిన తర్వాత వాళ్ళు కూడా మనలాగానే అవుతారు. అండ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ఇండియా టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ షెల్. ఇది ఒక షెల్. ఈ షెల్లో కంఫర్టబుల్. ఇందాక ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? దాస్ గారు ఒక కథ చెప్పాడు. మీ కింద ఉన్నటువంటి ఆ కొమ్మను కొట్టేస్తే పక్షి ఎగిరిందని. యూ హ్యావ్ టు బ్రింగ్ ఎవ్రీబడి అవుట్ ఆఫ్ దేర్ కంఫర్ట్ జోన్ అని. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది కూడా అదే. ఆయనేమో చక్కగా కథలాగా చెప్పి తప్పుకున్నాడు. నేనేమో కొద్దిగా కష్టమైన భాష వాడి కష్టమైన ప్రశ్నలు అడిగి కష్టమైన సమాధానాలు మీ దగ్గర ఆశిస్తూ బోరు కొట్టినట్టుగా ఉంది. నేను అడుగుతున్నది కూడా ఆ కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రాగలరా? నేను ఏమీ మాట్లాడకుండా కూర్చోవటం అనేది నా కంఫర్ట్ జోన్. అది కాదు, నేను మాట్లాడాలి, నేను కూడా ఎస్ అని చెప్పాలి, నేను కూడా నో అని చెప్పాలి, నేను కూడా ఐ డోంట్ నో అని చెప్పాలి, నేను కూడా మళ్ళీ మీరు చెప్పాలి, మీరు చెప్పండి అని నన్ను అడగాలి అని మరి ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళే ధైర్యం చేయకపోతే మీ గైడెన్స్లో ఉన్న మీ పాప, బాబు, మనవడు, మనవరాలు ఎలా చేస్తారో చెప్పండి. ఎలా చేస్తారు? ఏమా నేను మాట్లాడుతుంది మీకు అర్థమవుతుందా? ఇది కల్చరల్ డే అని వచ్చామండి, పాటలు పెడతారని వచ్చాం, డ్యాన్స్లు వేస్తారని వచ్చాం. మా కొడుకును, మా అమ్మాయిను, మా మనవరాలను కలర్ఫుల్గా డ్రెస్ చేసి ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తే 2 ఫోటోలు తీసుకుని మా చుట్టాలందరికీ పెట్టి మేమేదో హ్యాపీగా వెళ్దామని మేము ఇక్కడికి వస్తే మమ్మల్ని మీరు గేట్లు వేసి ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేకుండా ఇంతమంది పెద్దల సమక్షంలో ఇలా క్లాస్ పీకటం ఏమైనా బాగుందా? ఏమన్నా బాగుంది? ఎందుకు కొట్టారో నాకు తెలియదు. నా మాట బాగుందని కొట్టారో, నేను క్లాస్ పీకుతున్నానని కొట్టారో నాకు తెలియదు. ఓకే, మళ్ళీ నా క్లారిటీ కోసం నేను మళ్ళీ క్వశ్చన్ అడగలగా. ఇప్పుడు నాకు డౌట్ వచ్చినప్పుడు నేను క్వశ్చన్ అడగలగా. ఏమండి మీరు మమ్మల్ని ఇలా చిత్రహింస పెట్టడం బాగుండలేదు అనే పాయింట్ నచ్చి మేము చప్పట్లు కొట్టేమని వాళ్ళు చేయొద్దండి. ఎత్తలేరు కదా? అది సందట్లో సడేమియా అంటే. మనం ఎందుకు చేస్తున్నామో మనకు తెలియదు. స్పెసిఫిక్గా వీళ్ళు చూడండి, వాళ్ళు చూడండి పాపం, వాళ్ళు ఎంత ఇన్నోసెంట్గా సిన్సియర్గా చేయెత్తేశారు. మీరు మమ్మల్ని బాధ పెడుతున్నారు అని అనుకున్న వాళ్ళు చేయొద్దండి అంటే ఇక్కడ 100% చేతులు ఎత్తేసారు. అమ్మ నేను చెప్తుంది బాగుండలేదా? ఏంటో మనకు తెలీదు. మీ డిపార్ట్మెంట్ వేరు, మా డిపార్ట్మెంట్ వేరు, మీ సిలబస్ వేరు, మా సిలబస్ వేరు. ఇట్స్ అవుట్ ఆఫ్ సిలబస్ అనుకుంటున్నారు వాళ్ళు, కానీ చేయెత్తారు సరదాగా. ఓకే, దట్స్ గుడ్. ఎత్తుతూ ఉండండి, అలా మంచిదే. సో ఏం లేదమ్మా, దీంట్లో కాంప్లెక్సిటీ ఏం లేదు. బట్ దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ పాయింట్. మీరు దీని మీద కొద్దిగా ఆలోచన చేస్తే, కొద్దిగా డిస్కస్ చేసుకుంటే వీ విల్ రియలైజ్. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లు నేను ఆయన అన్నట్టుగానే నేను చిన్నప్పుడు ఇంజనీరింగ్ చదువుకున్నా, తర్వాత సైంటిస్ట్గా పనిచేసా, తర్వాత అమెరికా వెళ్ళి చదువుకున్నా, అమెరికాలో ప్రొఫెసర్గా పనిచేసా, నాసాలో పనిచేసా, ఈ శాటిలైట్లు, రాకెట్లు, ఈ వ్యవహారాలన్నింటిలో పనిచేసా. అయితే నాకు ఎప్పుడు ఏమనిపించేదంటే, మనతో పాటు పనిచేస్తున్న వాళ్ళు, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు, మనం ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు ఎందుకు డిఫరెంట్గా ఉంటాం
మనకి మ్యాథమెటిక్స్ తెలుసు, మనకి ఫిజిక్స్ తెలుసు, మనకి కెమిస్ట్రీ తెలుసు, కానీ మనం మాట్లాడటానికి జంపుతాం. మిగతా దేశాల నుంచి వచ్చిన వాళ్ళు జంకరు. మిగతా దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎస్ అయినా నో అయినా తప్పు అయినా తప్పు కాకపోయినా వాడు ధైర్యంగా చెప్తాడు. మనకి ఆ చెప్పడానికి మనం ఏమనుకుంటాం అంటే వ్యూహం అనుకుంటాం. నేను చెప్పకుండా ఉంటే వ్యూహం అనుకుంటాం. కానీ చెప్పకుండా నువ్వు ఉంటే మనం ఎవరికి వాళ్ళు మేము చెప్పొద్దని అనుకుంటే కథ ముందుకెట్టెళ్ళుద్ది. హౌ కెన్ వీ టేక్ దిస్ ఆర్గ్యుమెంట్ ఫార్వర్డ్? కాబట్టి చిన్నపిల్లలకి మనం ఏం చెప్పాలో నేను మీకు చెప్తున్నాను. మీ అబ్బాయికి అమ్మాయికి ఇప్పుడు నేను చెప్పలేను, నేను కన్విన్స్ చేయలేను, ఎందుకంటే దేర్ మూడ్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళు వేరే మూడ్లో ఉన్నారు. కానీ ఇంతమంది పేరెంట్స్ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మై అప్పీల్ టు ఆల్ ఆఫ్ యూ ఈజ్, మీరు కూడా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. మనం అనేక సందర్భాల్లో మనం అనాలనుకుంటున్నాం కానీ అనలేకపోతున్నాం. ఎందుకు? మనం చెప్పాలనుకుంటున్నాం కానీ చెప్పలేకపోతున్నాం. సిగ్గు ఉంది, బిడియం ఉంది, భయం ఉంది. చిన్న పెద్ద, ఆయన పెద్ద ఆఫీసరు, ఈయన చిన్న ఆఫీసరు, రకరకాల పోలికలు ఉన్నాయి. సో ఈ పోలికలన్నీ కూడా మన ఇన్నోసెన్స్ పోవడం వల్ల మనకు పట్టినటువంటి సమస్యలు. మనకు నిజంగా ఇన్నోసెన్స్ ఉండుంటే ఈ సమస్య ఉండుండేది కాదు. మన దగ్గర ఇన్నోసెన్స్ తీసేశారు కాబట్టి మనకి ఈ సమస్యలు కొత్త సమస్యలుగా వచ్చేసినాయి. సో మీరలా మీ పిల్లలందరినీ ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళు చక్కగా చదువుకుంటారు. చదువు పార్ట్ కష్టం కాదు. చదువుకున్నది నలుగురికి చెప్పే విధానంలోనూ, పనిచేసే విధానంలోనూ, టీం వర్క్ చేసే విధానంలోనూ, నలుగురితో కలిసి పనిచేసి దాన్ని ఐడియాని ముందుకు తీసుకెళ్లే విధానంలో యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ షెల్. మనం ఉన్న షెల్లో నుంచి మనం బయటకు రావాలి. మనం ఎందుకు షెల్లో ఉన్నాము, మనం ఉన్నామా లేదా అన్నది ఈ ఫార్మల్ స్కూలింగ్లో టీచర్స్ అందరూ కూడా పిల్లలకి హెల్ప్ చేయాలని, స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలని, దెన్ ఓన్లీ వీ విల్ స్పీడప్ అవర్ ప్రాసెస్ ఆఫ్ రికవరీ ఫ్రమ్ దిస్ స్లంప్. మనం ఒక స్లంప్లో ఉన్నాం. భారతదేశం ఇంతమంది 140 సూపర్ కంప్యూటర్లు మన దగ్గర ఉన్నాయి, కానీ మనం స్లంప్లో ఉన్నాం. సో దెర్ మస్ట్ బి ఎ రీజన్. ఆ రీజన్ నా ఉద్దేశం, నాకు అర్థమైన రీజను ఈ రెండు. చాలా సింపుల్ థింగ్స్ బట్ చాలా డిఫికల్ట్ థింగ్స్. ఇప్పుడు మనం చెప్పింది చాలా సింపుల్, బట్ ఆచరణలో పెట్టడం చాలా డిఫికల్ట్ అన్లెస్ యు ఆర్ కన్విన్స్డ్. అలా చేద్దామని వాళ్ళంతా చేస్తుండే. ఇప్పుడు యు ఆర్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఆడియన్స్ ఐ ఎవర్ ఫేస్డ్. ఈ ఆడియన్స్ ఎంత కష్టమంటే, మా ఊరిలో నేను చెప్పాను అనుకోండి, మా నాయనమ్మ, మా అమ్మమ్మ వాళ్ళకి అర్థం కాకపోయినా మా నాడు అడిగాడు కాబట్టి ఏమడుగుతున్నాడు రా, చేయెత్తమంటున్నాడు, ఎత్తండి. మిగతా ఏం పట్టించుకోరాళ్ళు, ఏమంటున్నాడు మనాడు, ఏమంటున్నాడు? ఇప్పుడు దాకా ఏదో మాట్లాడినట్టున్నాడు కదా, మనం వినలేదు కదా, దట్స్ ఓకే. ఇప్పుడు ఇది అంటున్నాడు, ఏమంటున్నాడు? చేయెత్తమంటున్నాడు, ఎత్తండి అని హుషారుగా ఎత్తుతారమ్మా. ఎందుకంటే కొంత వయసు అయిపోయిన తర్వాత 60, 70, 80 వెళ్ళినాక మళ్ళీ మీకు ఇన్నోసెన్స్ వస్తుంది. ఆ ఇన్నోసెన్స్ వచ్చినప్పుడు ఎత్తుతారు. ఇప్పుడు ఇంకో లాస్ట్ ఛాన్స్, మీరు మాట్లాడింది బాగానే ఉందండి, దీని మీద మేము ఆలోచన చేస్తామండి, ఇంప్లిమెంట్ చేయవద్దు, దీని గురించి మేము ఆలోచిస్తామండి అనేవాళ్ళు చేయొద్దండి. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకు ఎత్తారో తెలుసా? ఇప్పుడు నన్ను వదిలించుకోవడానికి ఎత్తారు. ఏదో ఒకటి చేయకపోతే ఈయన వదిలేటట్టు లేడు, టైం అయిపోయింది, ఇప్పుడన్నా ఎత్తితే బాగుంటుంది అని చేయెత్తారు. ఇటు పక్కన ఇంకా ఎత్తలే, నాకు తెలుసు. ప్రసాద్ మాస్టర్ గారు కూడా ఎత్తలని నేను, నాకు 2 పక్కల కనిపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్ అమ్మా. డూ యువర్ జాబ్, డోంట్ కంపేర్ విత్ ఎనీబడి ఎల్స్. యు ఆర్ ద బెస్ట్. ఓకే, యు ఆర్ ద బెస్ట్, యువర్ చైల్డ్ ఈస్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నిజంగా అయితే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీచెస్ ఐ నెవర్ హియర్. That I also can think about the 2 points. So first point I really like very much, and everybody should not be like a Xerox copies. Mana Xerox copies. Other child really wonderful thing. Really ఎంతమంది మళ్ళీ ఆలోచిస్తారు, నేను అడుగుతున్నా క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎంతమంది ఆలోచిస్తారు దీని గురించి? Sure. Okay, thank you అండి. And before that I want to tell you in front of our distinguished guests and beloved parents and
మన అకాడమిక్ ఇయర్ లో మనం యాన్యువల్ రిపోర్ట్ ఐ హావ్ టు ప్రెజెంట్ ఇట్ వెరీ ఫాస్ట్లీ బికాస్ ద టైమ్ ఇస్ గోయింగ్ టు బి లాగింగ్ అండ్ వీ హావ్ టు గివ్ ద ప్రైజెస్. ద స్మాల్ కిడ్స్ ఆర్ వెయిటింగ్ టు టేక్ ద ప్రైజెస్. సో ఐ మేబీ వాళ్ళు అందుకే మాటకి చేస్తున్నారు. ఒక స్కూల్ కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అకాడమిక్స్ అండ్ నాన్ అకాడమిక్స్. అకాడమిక్స్ లో మనం లోయర్ స్టాండర్డ్ కంపేర్ టు ది నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి ఆస్ట్రజన్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు లీడ్ కరికులం ఇంట్రడ్యూస్ చేశారు. 6th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు స్టేట్ బోర్డు అసోసియేట్ అయి ఉన్నాం. సార్ ఇప్పుడు ఇక్కడ మన లీడ్ కరికులం లో ఆల్రెడీ ఇట్ ఇస్ అ ఛాలెంజింగ్ టాస్క్. వీఆర్ ప్రొవైడింగ్ ఫర్ ఎవ్రీ క్లాస్ రూమ్ టీవీస్ ప్రొవైడ్ చేసాం అండ్ టీచర్స్ ఆర్ హ్యావింగ్ ద ట్యాబ్ టు కనెక్ట్ విత్ ద టీవీ. అండ్ కమింగ్ నెక్స్ట్ ఇయర్ అంటే మనం అంతా కూడా విజువలైజ్డ్ ప్రోగ్రామ్స్ ఇచ్చాం. ఈ విజువలైజ్డ్ ప్రోగ్రామ్స్ ద్వారా పిల్లల్ని సార్ ఏదైతే క్వశ్చన్ చేశారో ఆర్గ్యుమెంట్ లోని ఫిన్లాండ్ వాళ్ళు సిలబస్ తీసేసారు. దీంతో పాటుగా మనము నెక్స్ట్ అకాడమిక్ 7వ తరగతి వరకు టీచరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి అంతే. వాళ్ళు ఏదైనా అడగొచ్చు. వాళ్ళు అడిగిన దానికి మీరు సైంటిఫిక్ గా జస్టిఫై చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు అనుకున్నది వాళ్ళకి చెప్పవసరం. వాళ్ళు అడిగిన దానికి మీరు సమాధానం వెరీ డిఫికల్ట్ ఎక్సర్సైజ్. ఇవన్నీ కూడా ఫ్లూయెంట్ అనేటటువంటి సాఫ్ట్వేర్ లో మనకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి కూడా అందుబాటులో ఉంటుంది. సో ఇట్స్ అ గ్రేట్ థింగ్ బికాజ్ it's a big challenge. Yes, every child must communicate with each other and they must have the communication skills. we are like that. మన ఎంటైర్ ఇండియన్ బోర్డర్ మొత్తం అలాగే ఉంది. లీడ్ కరికులం ఇండియన్ సబ్ not only that to develop the communication skills we incorporated some of the things in our assembly programs. That's Our natural. assembly programs ఒక ఇన్నోసెన్స్ మనం ఫోర్స్ చేస్తే మనం వాళ్ళని కంట్రోల్ చేసే కొద్దీ ఏమి చేయలేక వాళ్ళు ఒక మోసంలోకి వస్తున్నారు. Our assembly activities are one of the unique assembly activities in a strong region. All my students performed in assembly activities. Please raise your hands. ఎందుకోసం ఇచ్చిన So these are the students who use the opportunity to perform in the assembly activities. Not only that, we are very challenged to give the intellectual growth. We challenge the minds by guiding news updates on the విన్నింగ్ పాయింట్ and reply to quiz questions that keep the connected with the world. And not only that, we have in the 3rd floor, we have auditorium and Digi lab. In the Digi lab, we are explaining everything visual. మన Digi lab లో మనం ప్రతి పిల్లవాడికి కూడా ప్రతిదీ కూడా మైక్రోస్కోపిక్ వేలో కనిపించేటట్టుగా మనం ఎగ్జిబిట్ చేస్తున్నాం. ఆ Digi lab ప్రొవైడ్ చేసినటువంటి ఘనత మా బిలోడ్ శ్రీ చలపతిరావు మాస్టర్ గారికి. దానికోసం నిజంగా థ్యాంక్ యూ. ఆయన ఎక్కడ ఉన్నా కానీ నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే రెస్పెక్ట్ ఆఫ్ ద కాస్ట్ అసలు ఆలోచించలేదండి ఆ రోజు మేము ఇంత 1.5 lakh అవుతుందని ఈ విషయాల ద్వారా కూడా చాలా బెనిఫిట్స్ పొందుతున్నారు. IIT Foundation course from 6th standard to 9th standard children. మన దగ్గర IIT Foundation course లో జాయిన్ అయ్యి మన దగ్గర IIT Foundation తీసుకున్న పిల్లలు ఇంటర్మీడియట్ కలిగిన తర్వాత చాలా వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. వన్ ఆఫ్ అవర్ ఓవర్ స్టూడెంట్ రీసెంట్ గా అతను ఆ స్పాట్ లో మాట్లాడకపోవడం ఎన్ని అనర్థాలకు దారితీస్తే చూడండి. 48% సాధించాడు. రియల్లీ ఇట్స్ వండర్ఫుల్ అచీవ్మెంట్. వాళ్ళ నాన్నగారు ఒకటే చెప్పాడు మా టీచర్స్ అందరికి వచ్చి, మాస్టర్ గారు మీ స్కూల్లో మీ టీచర్లు చెప్పిన దాన్ని వల్ల మాత్రమే ఆ ఫౌండేషన్ ఇవ్వడం వల్ల మాత్రమే ఈ రోజు మా అబ్బాయి ఈ అచీవ్మెంట్ సాధించాడని చెప్పినందుకు నిజంగా నేను మా స్కూల్ టీచర్స్ అందరం మా డైరెక్టర్ మేడం మేమందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. నాట్ ఓన్లీ దట్ ఇన్ 7th standard one of the student I think so K Jaythran he went to write 2nd level examination in Maths Olympiad examinations. We are encouraging the child to perform IMO examinations, International Maths Olympiad examinations, SFO examinations, Science Olympiad examinations, and all type of examinations. You already know that this year we associated with our Sridhar sir, we engaged the Sridhar sir to give the verbal and non-verbal reasoning